నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ సర్కార్ పంట బీమా పథకంపై దృష్టి పెట్టింది. ఒకవైపు రైతు భరోసా ప్రారంభానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో అనంతరం ఇక పంట బీమాపై దృష్టి పెట్టాలని వ్యవసాయ శాఖ అయితే ఇప్పటికే యోచిస్తుంది. ఇందులో భాగంగా వచ్చే నెల బీమా కంపెనీలతో వ్యవసాయ శాఖ అధికారులు భేటీ కానున్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ సర్కార్ అయితే 2018లో మాత్రం పంట బీమాను నిలిపివేసింది. ఇక కొత్త బీమాను తీసుకొస్తాం, ఇది సరైన విధంగా లేదని కూడా అప్పుడు బీఆర్ఎస్ చెప్పి నిలిపివేసిన తర్వాత మళ్ళీ కార్యాచరణ ముందుకు సాగలేదు. సో అది దానివల్ల ఎంతోమంది రైతులు కూడా వేల ఎకరాలు కూడా నష్టపోయారు. చాలా నష్టం కూడా జరిగింది. అకాల వర్షాల కారణంగా, అనివార్య పరిస్థితుల కారణంగా చాలా రైతులు మాత్రం ఈ యొక్క సాయాన్ని అయితే కోల్పోయారు. ఈ నేపథ్యంలో అధికారంలోకి వస్తే పంట బీమాను తీసుకొస్తామని కూడా అప్పటికే కాంగ్రెస్ సర్కార్ అయితే అప్పుడు హామీ ఇచ్చింది. ఆ హామీలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక పంట బీమాపై అమలుపై కూడా దృష్టి పెట్టాలని వ్యవసాయ శాఖకు సూచించారట. ఈ నేపథ్యంలో త్వరలో ఇక బీమా కంపెనీలతో మాట్లాడి ఉచితంగా రైతులకు పంట బీమా పథకాన్ని అందించాలని ప్రభుత్వం అన్ని రకాల ప్రణాళికలు చేస్తుంది. త్వరలో దీని విధి విధానాలపై మార్గదర్శకాలు కూడా తయారు కానున్నాయి. ఎందుకంటే ఇప్పటికే 2 సీజన్లో భాగంగా రెండో సీజన్ యాసంగి సీజన్ కూడా ప్రారంభమైంది. యాసంగి సీజన్లో ఈసారి దాదాపు 85 లక్షల ఎకరాల సాగయ్యే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. యాసంగి సీజన్ అయితే కాస్త ఎక్కడో ప్రకృతి వైపరీత్యం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సరైన నీళ్లు దొరకక పంట పండే అవకాశం లేదు. దాంతోపాటు పండించిన పంట చివరికి కోతకొచ్చే సమయానికి అకాల వర్షాల కారణంగా కూడా రైతు నష్టపోయే అవకాశం ఉంటుంది. అంటే 2 రకాల కారణాలు. సరే, పంటకు సరైన నీరు అందకగా ఎండిపోయి పండే అవకాశం ఉండకపోక అదొక కారణం అయితే మాత్రం తీరా చేతికొచ్చే సమయానికి అకాల వర్షాల కారణంగా తీవ్ర నష్టం జరిగితే ఆ నష్టాన్ని ప్రభుత్వం భరించేలాగా బీమా సంస్థలతో ఇక పంట బీమా కింద కూడా ఈ పథకాన్ని ఏర్పాటు చేస్తే రైతులకు నష్టం జరగకుండా కాస్త సేఫ్ అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఏదైతే ప్రీమియం వాటా ఉంటుందో ఆ వాటా కూడా ప్రభుత్వమే కట్టే ప్రయత్నం కూడా జరుగుతుంది. అంటే రైతులు రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా పంట బీమాను అమలు చేయడానికి ముందుకెళ్తుంది. ఇందులో భాగంగా రాష్ట్ర వాటా, కేంద్ర వాటాతో పాటు రైతు వాటాను కూడా, అంటే రైతు వాటా కింద ఎంత వస్తుందో ఆ బీమా ప్రీమియం వాటా కూడా మేమే చెల్లిస్తామని కూడా ప్రభుత్వం అన్ని రకాల ప్రణాళికలు చేస్తుంది. దీంతో ఎంతోమంది, కొన్ని లక్షల మంది రైతులకైతే మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఏసంగి పంట కారణంగా చాలా నష్టాలు వచ్చుంటాయి. ఒకటి, సరైన పంటకు సరైన గిట్టుబాటు, సరైన పంట పండే అవకాశం ఉండకపోదు. కొన్ని అనివార్య కారణాల వల్ల, కొన్ని ప్రాంతాల కారణాల వల్ల, అక్కడ జరిగిన వాతావరణ కారణాల వల్ల సరైన పంట ఈ సీజన్లో, అంటే రబీ సీజన్లో సరిగా వచ్చే అవకాశం లేదు. ఇలాంటి సందర్భంలో ఈ యొక్క బీమా ఉంటే రైతులకు నష్టం నుండి బయటపడే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక 1300 కోట్లు అయితే అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 1300 కోట్ల రూపాయలను గత బడ్జెట్లో అయితే ఇప్పటికే ఈ యొక్క పథకం అయితే ప్రవేశపెట్టారు. ఇక కేటాయించిన నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర వాటాతో పాటు రైతుల వాటా కూడా కట్టే ప్రయత్నం చేస్తుంది. 85 లక్షల ఎకరాలు పండించే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక 2-3 అంశాలను కూడా పరిగణలో తీసుకునే అవకాశం ఉంది. ఒకటి, పండించిన పంటకు నీరు అందక నష్టపోతే, అంటే పంట సరిగా పండపోతే ఒక రకమైన సాయం, ఒకవేళ పండించిన పంట చేతికొచ్చే సమయానికి అకాల వర్షాల కారణంగా నష్టం జరిగితే మరొక రకమైన సాయం, ఒకవేళ అంటే ఊహించినంత పంట పండకున్నా అక్కడ వాతావరణ కారణాల వల్ల, ప్రాంతాల కారణంగా జరిగిన మరొక రకంగా జరిగితే, అంటే ఒక్కొక్క సందర్భాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, అక్కడున్న పరిస్థితులను బట్టి కూడా బీమా వసూలు చేసేలా, బీమా కూడా అందించేలాగా, బీమా సాయం కూడా వచ్చేలాగా కూడా ఈ యొక్క విధి విధానాలు రూపొందించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా వచ్చే నెల కూడా బీమా సంస్థలతో చాలా టెండర్ ప్రక్రియలో భాగంగా ఎవరు కొటేషన్ వేస్తే దాన్ని బట్టి ఆ బీమా సంస్థలకు ప్రీమియం చెల్లించేలాగా కూడా ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుంది. దీని ద్వారా ఎంతోమంది రైతులకు పంట నష్టం నుండి బయటపడడానికి ఒక రకమైన ప్రయోజనం కల్పించేలాగా ప్రయత్నం చేస్తుంది. ఇక రైతు సంఘాల నుండి అయితే ఒక డిమాండ్ వస్తుంది. జీవిత బీమా పథకం అయితే ఎట్లా ప్రీమియం వస్తుందో అలాగే ఈ యొక్క పంట బీమా కూడా అలాగే చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఆ రకంగా ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి, బీమా సంస్థలతో మాట్లాడాలని కూడా ఇప్పటికే రైతు సంఘాలు కూడా చెప్తున్నారు. 33% అనే నిబంధన, 33% పంట నష్టం అనే నిబంధన తీసేయాలి. ఎంత నష్టం జరిగినా కానీ అంతకు బీమా సాయం అందిస్తే బాగుంటుందని కూడా చెప్తున్నారు. అంటే చాలామంది కొన్ని నిబంధనల కారణంగా నష్టపోతున్నారు. ఎకరము, అరెకరం అనే సంబంధం లేకుండా
దీనికి అంటే ఎంత నష్టం జరుగుతే అంత. కొంత లిమిట్ పెట్టి దానికంటే ఆ 33% లిమిట్ తీసేసి కాస్తంత జరిగినా దానికి ఆఖరికి బీమా వచ్చేలాగా కూడా చర్యలుండాలి, మార్గదర్శకాలు ఉండాలని కూడా రైతు సంఘాలు అలాగే రైతులు కూడా చాలామంది డిమాండ్ చేస్తున్నారు. చాలా ఎత్తున డిమాండ్ వస్తుంది. రైతులు కూడా పంట సాయం కోసం ఎదురు చూస్తున్నారు. చాలా ఒకసారి ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు కూడా ప్రభుత్వాలపై కూడా చాలా భారం అవుతుంది. వాళ్ళని గుర్తించడం కష్టమవుతుంది. ఒక్కసారిగా ఈ యొక్క సమస్యకు పరిష్కారం అయ్యే విధంగా ప్రభుత్వం మాత్రం పంట బీమాను తీసుకొచ్చి 1300 కోట్లు అయితే ఇప్పటివరకే కేటాయించింది. ఇక ఎంత అవసరాన్ని బట్టి ఎంత అవసరం ఉంటే అంత దాన్ని బట్టి మాత్రం ఈ యొక్క పథకం అమలు చేస్తే మాత్రం రైతులకు మేలు జరుగుతుందనే ఆలోచన చేస్తుంది. ఇక ఈ నెల 26వ తారీఖు మాత్రం రైతు భరోసాను అలాగే ఆత్మీయ భరోసా పథకాలను ప్రారంభిస్తుంది. ఆ ప్రారంభించిన అనంతరం వచ్చే నెలలో డిస్కస్ చేసిన తర్వాత మరికొద్ది రోజుల్లో మాత్రం పంట బీమా పథక అమలు కోసం మాత్రం వ్యవసాయ శాఖ అయితే కసరత్తు మొదలుపెట్టింది. అందులో భాగంగా అధికారులు కూడా బీమా కంపెనీలతో కూడా మాట్లాడడానికి కూడా దానికి కావాల్సిన కార్యాచరణను మార్గదర్శనాలను కూడా సిద్ధం చేస్తున్నారు. ఉచితంగా పైసా ఖర్చు లేకుండా రైతుకు బీమా అందేలాగా అలాగే రైతుకి ఏదైతే వాటా ఉంటుందో ఆ వాటా కూడా ప్రభుత్వమే చెల్లించేలాగా కూడా చర్యలు తీసుకుంటుంది. చూడాలి మరి ఈ పథకం మరి ఎంతవరకు అమలవుతుంది, అర్హులైన వాళ్ళను ఎట్లా గుర్తిస్తారు, మరి గత నిబంధనలు మరి వర్తిస్తాయా, లేకపోతే రైతు సంఘాలు డిమాండ్ చేసినట్టు 33% అనే నిబంధన తీసేస్తుందా, ఎంతవరకు మేలు జరుగుతుంది, కార్యాచరణ ఎలా ముందుకెళ్తుంది, మరిన్ని ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. చూడాలి మరి మార్గదర్శకాలు ఎలా వస్తాయో అలాగే అమలు తీరు ఎలా ఉంటుందో. ఉచితంగా అమలైతే మాత్రం రైతులకు ఈ యొక్క బీమా పథకం ద్వారా ఎంతో మేలు చేసే అవకాశం ఉంటుంది. ప్రధానంగా యాసంగిలో మాత్రం కాస్త అనివార్యత ఉంటుంది. యాసంగి పంట అంటేనే ఆ చేతికి వచ్చే వరకు ఆ డౌట్ అనే పరిస్థితి ఉంటుంది. మొదట్లో నీళ్లు సమస్య వల్ల కొంత పంట పండే అవకాశం ఉంటుంది, దిగుబడి తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. తీరా చేతికొచ్చే సమయానికి మాత్రం ఈ అకాల వర్షాల కారణంగా వాతావరణ కారణాల కూడా రైతులు చాలామంది నష్టపోతారు. చాలామంది అందుకోసమే ఏసంగి ఎక్కువగా పంటకు దూరంగా ఉంటారు. చాలామంది ఎందుకు వచ్చిన రిస్క్ అనవసరంగా నష్టపోయే అవకాశం అనే ఉండే కారణంగా చాలామంది కూడా వ్యవసాయం చేయని పరిస్థితి ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఇక పంట బీమా ఉండడం వల్ల ఏసంగిలో మరింత సాగు పెరిగే అవకాశం ఉంది. చూడాలి మరి ఈ యొక్క పథక అమలు తీరు ఎలా ఉంటుందో చూడాలంటే మాత్రం మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.